ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న మన ప్రకాశం జిల్లాలోని నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. గత 30 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ పెద్దలుగా మీరు ఉద్యమానికి అందించిన సహకారం కూడా మరోలేందుగా ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 94 జూలై 7న ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడినప్పుడు మేము ఆ రోజు పెట్టుకోబడినటువంటి స్లోగన్ జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని. 94లో ఉద్యమం మొదలైతే ఆనాడుకు ముఖ్యమంత్రిగా గౌరవ నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని, దక్కితేనే 59 కులాలకు సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పని మొదలుపెట్టిన ఉద్యమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలియజేస్తూ ఆనాడు ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాట ఫలితంగా 1996 సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీలో ఉండబడినట్టు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి 23 జిల్లాల్లో పర్యటించి ఎస్సీలో ఉండబడినటువంటి ఏ 2 కులాల మధ్య సమానత్వం లేదని, అసమానతలు ఉన్నాయని, ఆ అసమానతలు పోవాలనుకున్నప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాల్సిందే అని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా నివేదికను అందించడం జరిగింది. రామచంద్రరాజు కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబడినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1997లోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆనాడు మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తుంది, డివిజన్ బెంచ్ మళ్ళా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఆ జీవోలు నిలబడాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన చేసిన క్రమంలో ఆ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ తీయడం, గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ 2004 వరకు వర్గీకరణ జరిగినటువంటి ఆ విషయంలో ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే 2004లో సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారము రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పిస్తూ కొట్టివేసిన సందర్భంలో ఆనాటి నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం జరగాలని, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి రావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. అయితే అదే క్రమంలో 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలే రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన నేపథ్యంలో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ప్రధానంగా పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పక్కనే ఉండబడిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా వర్గీకరణ కోసం ముందుకెళ్తున్న సందర్భం కనపడతా ఉంది. దానిలో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో షమీం అఖ్తర్ కమిషన్, ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఈ వర్గీకరణ మీద కూడా అధ్యయనం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు అసెంబ్లీలో కూడా చట్టం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు ప్రధానంగా మేము మీ ముందుకు రావడానికి గల కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకొచ్చినటువంటి నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్లో తన వైఖరిని మారినట్టుగా అర్థమవుతా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరిగింది, కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల యూనిట్గా వర్గీకరణకు ముందుకెళ్తామని ఆయన ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారే. ఆయన 94లో 30 సంవత్సరాల క్రితం ఆయనే ముఖ్యమంత్రి,
30 సంవత్సరాల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి. అదే ఇదే క్రమంలో 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషాకు అంగీకరించినటువంటి ప్రభుత్వం నేడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జిల్లా యూనిట్గా వర్గీకరణ కోసం ముందుకెళ్తుందో అర్థం కాని పరిస్థితి మాకు కనబడతా ఉంది. కనుక మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆనాడు 96లో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ అయినా, 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వేసినటువంటి ఉషా మేహర్ కమిషన్ అయినా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పని కోరుకున్నాయి. ఉషా మేహర్ కమిషన్ పార్లమెంటుకు కూడా నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో నేడు కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారి మనం గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో దాదాపు 15 జిల్లాల్లో, అంటే తెలంగాణలో ఉండబడిన 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు చూసుకుంటే 15 జిల్లాల్లో ఆనాడు మాదిగ సామాజిక వర్గం అదనంగా ఉంది. కానీ ఆనాడు అమలు జరిగినటువంటి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు జరిగినటువంటి వర్గీకరణ ఒకసారి గమనిస్తే మనం 7% మాదిగలు, 6% మాలలు, 1% రెల్లి, 1% ఆది ఆంధ్ర ఆది ద్రావిడగా ఆ రోజు వర్గీకరణ జరిగింది. అంటే రెల్లికి 1%, మాదిగలకి 7%, మాలలకి 6%, ఆది ఆంధ్రకి ఆది ద్రావిడకి 1% ఆ రోజు జరిగింది. అంటే 15 జిల్లాల్లో వాస్తవానికి మాదిగ జనాభా ఎంత ఎక్కువ ఉన్నారు అని చెప్పి అనుకుంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ కానీ ఒక్కసారి మనం దృష్టిలోకి తీసుకుంటే, ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారం తీసుకుంటే అక్కడ బేడా బుడగ జంగాలుగా ఉన్నటువంటి బేడా బుడగ జంగాలతో పాటు ఇంకా కొన్ని ఉపకులాలను కలిపి 1,71,000 మందికి 1% గాను, 32 లక్షల పైచీలకు ఉండబడినటువంటి మాదిగలకి 9% గాను, మాలలతో పాటు మాలసాలే నేతగాని వర్గానికి సంబంధించిన వాళ్ళని 17 లక్షల చిల్లర ఉండబడినట్టు వాళ్ళకి 5% గాను అక్కడ షమీమ్ అఖ్తర్ కమిషను తన నివేదికను అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సిగా పొందుపరిచి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు జనాభా దామాషా ప్రకారంగా కాకుండా జిల్లా యూనిట్గా కానీ వర్గీకరణ జరిగి ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడే జిల్లా వర్గీకరణ అని చెప్పి యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తామని అన్నట్టయితే దాదాపు 15 జిల్లాల్లో మాకు దాదాపు 9 నుంచి 10% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉంది. కానీ ఆనాడు అన్ని కులాలకు సమానంగా జరగాలని చెప్పని రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా తీసుకొని సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలన్న పేరు మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారంకి కట్టుబడి ఉన్నాం. ఆ రోజు ఆ వర్గీకరణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేశాం. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మెప్పు పొందడం కోసం, ఎవరిని తృప్తిపరచడం కోసం ఆయన జిల్లా యూనిట్ అంటున్నాడో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఎస్సీల జనాభా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే 84 లక్షల మంది, 84,45,400 మంది ఎస్సీలు ఉన్నారు. ఈ 84,45,400 మందిలో మాలలు 40,43,101 మంది మాలలు, మాదిగలు 34,68,967 మంది మాదిగలు, ఇతరులు 9,33,332 మంది మిగిలిన సామాజిక వర్గాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి జనాభా లెక్కలు కానీ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకన్నా సోదర వర్గం 4 నుంచి 5 లక్షలు ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా 1,38,78,078 మంది. అందులో మాలామాదిగ జనాభాకు వచ్చేటప్పటికే మాలామాదిగలు ఇద్దరు కలిసి 1,22,72,853 మంది. అందులో మాదిగలు 67,02,609 మంది మాదిగలు ఉంటే మాలలు 55,70,853 మంది ఉన్నారు. మా ఉపకులాలు 16,05,205 మంది ఉన్నారు. అంటే ఒక్కసారి ఆ రోజు ఉండబడినటువంటి జనాభా వేరియేషన్లో చూసుకుంటే మాలల కన్నా దాదాపు మాదిగలు 12 లక్షల పైచీలకు అదనంగా ఉన్నారు. 12 లక్షల పైచీలకు అదనంగా ఉన్నప్పుడు మాకు వచ్చిన శాతం 7%, మా సోదర వర్గానికి వచ్చిన శాతం 6%. అయినా కూడా మేము ఆనాడు 15 లక్షలు 12 లక్షలు అదనంగా ఉన్నప్పటికీ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం.
దాన్ని గౌరవించాం, స్వాగతించాం. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో మా మధ్య ఉండబడిన వ్యత్యాసం కేవలం 4 లక్షలు. ఈ 4 లక్షల వ్యత్యాసంలో ఆంధ్రప్రదేశ్లో మాదిగా ఉపకులాలకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు జిల్లా యూనిట్ పేరు మీద తీసుకుంటే ఆ జిల్లా యూనిట్ పేరు మీద తీసుకోబడినటువంటి వర్గీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులకు తీవ్రమైన